ఇక్కడ అమరావతి వెళ్ళి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది గొడవలు చేస్తారు. అసలు ఈ రోజు ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వెనుకొండ ప్రాజెక్ట్ అనేది అక్కడ ఆయన శ్రీకారం చుట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3,844 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అందులో ఫస్ట్ ఫేజ్ కింద 1932 కోట్ల రూపాయలు ఇచ్చారు. 1906 కోట్ల రూపాయలు ఫేజ్ 2 లోకి ఇచ్చారు. అంతేకాకుండా దీని వల్ల 1650 గ్రామాలకి 43.5 టీఎంసీ వాటర్ వచ్చి సస్యశ్యామలుగా జరగబోతున్న తరుణంలో, అంతేకాకుండా 2351 మంది అక్కడ ప్రజలకి 300 కోట్ల రూపాయలు వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ చేశారు. అంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే రోజున ఇలాంటి అలజలు సృష్టించి ఇదంతా కూడా టాపిక్ డైవర్ట్ చేద్దాం అనే పరిస్థితి చేశారు. సార్ నాకు ఒకటి అర్థం కాదు, ఈ రోజున మీరు అమరావతి పోయి చేసేది ఏముంది సార్? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పాడు? అమరావతి అనేది ఖచ్చితంగా రాజధాని అని చెప్పాడు. రాజధాని తర్వాత ఏం చేశారు సార్ ఆయన? ఖచ్చితంగా నేను ఇక్కడ తాడేపల్లిలో కూడా నేను ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నాను, ఖచ్చితంగా నేను అమరావతిలో యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. చేసిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధాని అని చెప్పేసి ఒక ఇది చేశాడు. ఆ 3 రాజధాని చేసిన తర్వాత కూడా అమరావతిలో ఉన్న కంప్లీట్ చేసి కదా అవి చేయడు. అది చేయకుండా ఈ రోజున అప్పిరెడ్డి ల్యాండ్ అప్పిరెడ్డి, లేకపోతే అంబటి రాంబాబు, లేకపోతే ఎవరు అవినాష్, ఈయన ముగ్గురు కూడా ఎవరు సార్? తెలుగుదేశం పార్టీని కూలగొట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు లాస్ట్ 3 years బ్యాక్ మంగళగిరిలో. అలాంటి వ్యక్తుల్ని ఈ రోజున కొంతమంది గోండాలతో సహా తీసుకుని అక్కడికి వెళ్లి అక్కడికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అంటే అమరావతిని మీరే ఉద్ధరిస్తున్నట్టు సార్. 99%